చక్కగా కటింగ్ చేసుకోవాలి. లెక్క ప్రకారంగా మనం ప్రతిదీ కొలతలు కరెక్ట్ తీసుకోవాలి. ఆ కొలతల ప్రకారంగా మనం ఇక్కడ పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క కొలతని కరెక్ట్ గా కటింగ్ చేసుకోవాలి. అప్పుడే ఇలాంటి హెవీ సైజులు కూడా సెట్ అవుతాయి. ఫ్రంట్ ని తగ్గించుకోవచ్చు, బ్యాక్ ని పెంచుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ లో అన్ని టోటల్ రౌండ్ మీద బ్యాక్ పార్ట్ లో పెంచుకోవాలి. మనకి ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఎప్పుడైతే నడుముకి, సీటుకి, తొడ లూజుకి బ్యాలెన్స్ గా లైట్ గా తేల్చేలాగానే పెట్టుకోవాలి. ఇది షేప్ ని తేల్చేలాగానే పెట్టుకోవాలి. అప్పుడే ఇది చక్కగా కూర్చుంటది. లేకపోతే ఏమైతే సైడ్ లో డొప్పలాగా లేచి కుండలాగా పెరిగిట్టు సైడ్ లో బాగా డొప్పలాగా హెవీ సైజ్ వాళ్ళు తొడిగినప్పుడు చూడండి ఒకసారి ఎలా లాక్కొని ఉంటాయి, రెండు కాళ్ళ మధ్యలో పట్టుకొని ఉంటాయి. అవన్నీ ఏమిటంటే కొలతలు సరిగ్గా లేకపోవడం, బ్యాలెన్స్ లాస్ అవ్వడం, ఈ ఘాట్లు కలపకపోవడం, మిడి తిరుగుతా ఉంటాయి ప్యాంట్లు. అందుకోసం మనం ఇలా హెవీ సైజులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా లెక్కలు పర్ఫెక్ట్ గా ఉండేలాగా ఆలోచించి మనం కటింగ్ చేస్తూ ఉండాలి. బ్యాలెన్స్ అనేది మాత్రం చాలా ముఖ్యమైనది. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజు ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను. 50 నడుము కలిగిన ప్యాంట్ కటింగ్. ఇలా భారీ సైజులు వచ్చినప్పుడు చాలా మంది మన టైలర్ సోదరులు ఇబ్బంది పడతారు. కిస్తా ఎలా దింపాలి, దీన్ని క్లాత్ ని ఎలా సరిచేయాలి అనేటటువంటి భయాలు కలిగి ఉంటారు. మీరు మన వీడియోలు పూర్తిగా చూస్తుంటే మీకు పని గురించి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను వీడియోలు చేయడం జరుగుతుంది. మీరు వీడియోలు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఉపయోగం ఉంటది. మీరు ఒక కామెంట్ రాయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు, మీకు నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో రాయండి. మీ కామెంట్ నాకు చాలా విలువైనది. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోలకి లైక్ చేయండి, ఇతరుల వద్దకు షేర్ చేయండి. మీరు మన వీడియోలకి లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోలకి ప్రమోట్ చేస్తుంది. పదండి, ఇక మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ ప్యాంట్ కటింగ్ చేయబోతున్నా. ఇది సైజు వచ్చేసి 50 సైజు, బాగా హెవీ సైజ్ అన్నమాట. ఈ హెవీ సైజులు వచ్చినప్పుడు మనం కటింగ్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇవి క్లాత్ వచ్చేసి 2 ముక్కల క్లాత్, 2 పీస్ అంటాం కదా, కట్ పీస్ 2 ముక్కలు. పెద్ద ముక్కలే వచ్చినాయి, మనకి ఇబ్బంది లేదు. అదే నిలువు ముక్కలు వస్తే 1.60 దాకా వీళ్ళ క్లాత్ అవసరమైద్ది. 1.60 ఉంటే ఈ ప్యాంటు అయినా సరే అప్పటికీ జాయింట్ పడిద్ది. వన్ సైడ్ కటింగ్ చేసినా కూడా జాయింట్ పడిద్ది. అందుకోసం ఇలా హెవీ సైజ్ వాళ్ళు ఇలా ముక్కల్లో తెచ్చుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. రండి చూద్దాం, ఇప్పుడు ఇది హెవీ సైజు ఎలా కటింగ్ చేయాలనేది చూద్దాం. మొదట మనం ఈ అంచు మనకు ఉపయోగం, ఈ అంచు కావాలి. క్రాస్ ప్యాకెట్లకి ముస్కా కోసం మనకి ఈ అంచు అవసరం కదా, అంత వదిలేసుకుందాం. క్రాస్ ప్యాకెట్లకి మనం అంచు ముక్క వాడాలి మనం. ఇదేమో బెల్ట్ ఖర్చు కోసం, బెల్ట్ తగిలిచ్చేందుకు ఇది ఖర్చు. ప్యాంట్ పొడవు వచ్చేసి 40.5. మనం 1.5 ఇంచ్ బెల్ట్ వేయాలి. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి, 1.5 ఇంచ్ వదులుకోవాలి. మనం బెల్ట్ కూడా తగిలిస్తే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ నుంచి పట్టుకోవాలి. మనం ఎంత అయితే బెల్ట్ వెడల్పు వేస్తామో అంత వదిలేసుకొని, మనం ఎంత వెడల్పైన వేసుకోవచ్చు బెల్ట్ కి, అంత వదిలేయాలి మనం. పొడవు వచ్చేసి 40.5. ఇది బాటం పట్టీ కోసం. ఈయనకు 19 మోకాళ్ళు. కిస్తా రౌండ్ వచ్చేసి 32 ఉంది, 32. ఈయనకి మనం 32 అంటే 13 దింపాల్సి వచ్చింది. 32లో 6 అంగుళాలు తీసేస్తే మిగిలిన దాంట్లో మనం సెంటర్ చేసుకోవాలి.
అయితే మనం ఇప్పుడు ఇది 13 దింపాల్సి వస్తుంది కదా లెక్క ప్రకారం. మనం దీనికి 12 దింపుదాం. 1 ఇంచ్ తగ్గించి 12 దింపుదాం. క్లాత్ కొంచెం సాగుతుంది, మెత్తగానే ఉంది క్లాత్, సాగుతుంది. క్లాత్ అయితే సాగుతుంది. అందుకోసం మనం ఒక 1 ఇంచ్ పెంచుదాం. ఇంకో విషయం ఏంటంటే హెవీ సైజ్ వాళ్ళకి అడ్డంలో బాగా పెరిగిద్ది. అందుకోసం మనం నిలువులో పైకి జరుపుకోవాలి. అడ్డంలో బాగా పెరిగిద్ది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మనం మార్కింగ్ చేసుకుందాం. స్ట్రైట్ మార్కింగ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి, లేదా ఎల్ బెండ్ వాడుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ 2 పెట్టుకుందాం. ఇక్కడ కటింగ్ బల్లా నుంచి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇటు కరెక్ట్ పెట్టాం కదా, ఇటు కూడా కటింగ్ బల్లానే తీసుకుందాం. ఇది ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ జరుపుకుందాం. ఫిల్టర్ లేవు కాబట్టి. ఫిల్టర్ లేని వాళ్ళకి మనం ఇటు జరుపుకోవాలి. ఫిల్టర్ ఉంటే ఇక్కడ నుంచి వేసుకోవాలి. ఇది చక్కగా రౌండ్ షేప్ ఇద్దాం. ఇక్కడ నుంచి 2.5 1/4 పెడదాం. దీనికి వచ్చేసి 1/4 వదిలేద్దాం. 109 సీరియల్ నెంబరు, 3 ప్యాంట్లు. నడుము వచ్చేసి 50, సీట్ వచ్చేసి 53. 50 అంటే మనకి ఇది సెంటర్ ఎంత వచ్చింది? 4వ వంతు 12.5 వచ్చింది. మనకు టోటల్ 13.5 తీసుకుందాం. ఒక 1/4 ఇంచ్ తగ్గిద్దాం, సాగుతుంది కాబట్టి. ఖర్చులో కూడా అడ్డం సాగుతుంది కాబట్టి ఒక 1/4 ఇంచ్ తగ్గించేసుకుందాం. 53. 53 అంటే ఎంత రావాలి? ఇది 13 13 26 26 26 52 అంటే 13.5 రావాలి మనకు. 4వ వంతు ఇక్కడ 13.5. 1 సైడ్ ఖర్చు పెట్టుకున్నాం. ఒక 1 సైడ్ అయితే చాలు, 2 వైపులా రాదు. ఇక్కడ షేప్ లో పోయిద్ది. తొడ లూజ్ వచ్చేసి 33కి ప్లస్ ఉంది, 33కి ప్లస్ ఉంది. బాటం వచ్చి మోకాలు వచ్చేసి 23.5కి ప్లస్ ఉంది. దీనికి 24 చేద్దాం దీనికి. తర్వాత బాటము 16.5. ఇది ఫ్రెండ్స్, చక్కగా కటింగ్ చేసుకోవాలి. లెక్క ప్రకారంగా మనం ప్రతిదీ కొలతలు కరెక్ట్ తీసుకోవాలి. ఆ కొలతల ప్రకారంగా మనం ఇక్కడ పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క కొలతని కరెక్ట్ గా కటింగ్ చేసుకోవాలి. అప్పుడే ఇలాంటి హెవీ సైజులు కూడా సెట్ అవుతాయి. 33 అంటే 13.5 కదా దీంట్లో సెంటర్. 13.5 పెడితే ఇక్కడ షేప్ పోతుంది. అయినా సరే మనం ఒక 1/4 ఇంచ్ తగ్గించి 13.5 పెడదాం. 8 పాయింట్ సెంటర్, 8 పాయింట్. మీరు ఫ్రంట్ లో బాగా తగ్గిస్తే బ్యాక్ లో బాగా పెరిగిద్ది. అందుకోసం మనం ఏదైనా సరే అన్ని విధాలుగా తెలుసుకొని జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఇది సెంటర్. ఇప్పుడు కటింగ్ బల్లా నుంచి తీసుకుందాం. కటింగ్ బల్లా నుంచి పట్టుకోవాలి సెంటర్. ఇక్కడ ఇలా ఎల్ బెండ్ స్కేల్ పెట్టి కూడా మనం సెంటర్ చూసుకోవచ్చు. ఇలా ఎల్ బెండ్ స్కేల్ ని కూడా ఇలా వాడుకొని ఇక్కడికి వచ్చింది దీని సెంటర్. ఇలా కూడా మనం ఇది సెంటర్ ఇలా కూడా చేసుకోవచ్చు. కటింగ్ బల్ల ద్వారా చూసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. ఒక 1/4 ఇంచ్ తేడా వచ్చింది, ఇబ్బంది లేదు. 1/4 ఇంచ్ అంటే పెద్ద విషయం ఏం కాదు. 16.5 కదా, 16.5 అంటే 4 పాయింట్ సెంటరు, 8.5. ఇక్కడ కూడా అయిపోయింది కదా. 24 కదా. ఇక్కడ 24 అయితే మనం ఇక్కడ 1/4 పాయింట్ తక్కువ 6 పెట్టుకుందాం. బ్యాక్ లో పెంచుకుందాం. పాయింట్ తక్కువ 6, 1/4 12. ఈ 1/4 ఇంచ్ మనం బ్యాక్ లో పెంచుకుందాం. లైట్ బెండ్ గల స్కేల్ తోటి ముందు ఇక్కడ షేప్ ని కలుపుకుందాం. హెవీ సైజు వాళ్ళకి మోకాలు కాడ కూడా కొంచెం పెంచుకోవాలి, లేకపోతే ఇక్కడ పట్టేస్తుంది. ఇక్కడ పట్టేయకూడదు అంటే మోకాలి కాడ కూడా కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి హెవీ సైజుల వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ నడుముకి, సీటుకి, తొడ లూజుకి, ఈ మూడిటికి ఒక బ్యాలెన్స్ ప్రకారంగా కలుపుకోవాలి. ఈ డీప్ బెండ్ గల హిప్ కర్వ్ స్కేల్ తో చూడండి ఎలా కలిసింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగిరిపోయింది.
ఇది పోవాలి, ఇది పోతేనే ఇక్కడ డొప్పలాగా లేకవదు. ఇక్కడ మీరు దీన్ని మ్యాచ్ చేశారనుకోండి, చాలా మంది స్కేల్ని ఇలా జరుపుతూ ఇలా 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 జరుపుతూ బాగా కుండలాగా పెట్టేసుకుంటారు. చూడండి ఇది ఎంత వచ్చిందో కుండ. ఈ కుండ ఇలా వచ్చింది కదా, ఇది రాంగ్. కుండ అనేది ఇలా పెంచకూడదు. ఇక్కడ మనకు సీట్ అనేది టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి. తొడలూజు సీటు రెండు టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి. ఫ్రంట్ తక్కువ, బ్యాక్ ఎక్కువ. వెనక సీట్ ఉండేది మొత్తం వెనకే, ఫ్రంట్ లో మనకు ఉండేది మొత్తం గుంట. అందుకని ఫ్రంట్ ని తగ్గించుకోవచ్చు, బ్యాక్ ని పెంచుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ లో అన్ని టోటల్ రౌండ్ మీద బ్యాక్ పార్ట్ లో పెంచుకోవాలి. మనకి ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఎప్పుడైతే నడుముకి సీటుకి తొడలూజుకి బ్యాలెన్స్ గా లైట్ గా తేల్చేలాగానే పెట్టుకోవాలి. ఇది షేపుని తేల్చేలాగానే పెట్టుకోవాలి. అప్పుడే ఇది చక్కగా కూర్చుంటది. లేకపోతే ఏమైతే సైడ్ లో డొప్పలాగా లేచి కుండలాగా పెరిగిటు సైడ్ లో బాగా డొప్పలాగా లెగిసిద్ది. దీనికి సమానంగా మార్కింగ్. ఇక్కడ మనం దీనికి 1 ఇంచ్ దాకా ఎత్తు పెంచుదాం. సైడ్ లో ఇక్కడ నుంచి పెంచుదాం. తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ పాకెట్ కోసం 2.5 పెడదాం. ఇక్కడ ఇంచు పావు వదిలేద్దాం. ఇంచు పావు చాలు. 6.5 పాకెట్ పెడదాం. మళ్ళీ మనం కటింగ్ చేసే ముందు ఒక్కసారి అన్ని పరిశీలించుకొని కటింగ్ చేయాలి. చూసుకోవాలి ఒకసారి మార్కింగ్ ఎలా ఉంది, మన డ్రాయింగ్ సెట్ అవుతుందా లేదా అనేది అర్థమైద్ది. బ్యాలెన్స్లు అర్థమవుతాయి చూసుకుంటే డ్రాయింగ్ లో. ఫ్రంట్ లో 1.5 ఇంచి గుంట కొట్టాం. ఇక్కడ 1 ఇంచి ఎత్తు పెంచాం. ఈ ఘాట్లు కంపల్సరీ ఘాట్లు పెట్టుకోవాలి. ఒక పార్ట్ కటింగ్ చేసినాక మనం ఒక పార్ట్ని ఇలా వాల్చుకోవాలి. ఇక్కడ ఘాట్లు అనేది మనకు కలవాలి. ఘాట్లు కలవకపోతే బ్యాలెన్స్ లాస్ అయింది. అందుకని ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టి కుట్టేటప్పుడు కూడా ఘాట్లు కలిపి కుట్టాలి. ఇక్కడ ఒక 1.5 ఇంచున్నర వరకు మన క్లాత్ అవసరం అవుతుంది. 1.5 ఇంచున్నర వరకు ఇక్కడ క్లాత్ పెట్టుకొని ఇలా పరుచుకుందాం. ఇందాక మన క్రాస్ పాకెట్లకు ముక్కు వచ్చింది కదా, తర్వాత మనకి బ్యాక్ పాకెట్ బోన్స్ కోసం ఏదో ఒకటి మనకి ముక్కు వచ్చింది. ఇక్కడ కింద నుంచే ఖాయం చేద్దాం, సరిపోయింది. ఒక పాయింట్ డౌన్ చేస్తూ మార్కింగ్ ఎత్తుకుందాం బ్యాక్ కి.
ఇక్కడ పావు దప్పు 2 పెట్టుకుందాం. తొడలూజ్ వచ్చేసి ఇక్కడ తయారు కొలుసుకుందాం. ఈ మార్కింగ్ కంటే ఒక 1 ఇంచ్ డౌన్లో నుంచి కొలుసుకోవాలి. తొడలూజ్ 14.5కు ఒక పాయింట్ తగ్గింది. మనకు కావాల్సింది 33 ప్లస్ 33 తగ్గకూడదు. ముందు 33 తయారు చూద్దాం. ఇంత వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది ఎంత పెరిగింది? 4.5 పెరిగింది. 33 దాకా వస్తుంది. అంటే తగ్గకుండా, ప్లస్ అనేది ఏంటంటే 33కి తగ్గకూడదు, పెరిగినా పర్వాలేదు అని. ఇక్కడ మనం పెంచే కొద్దీ ఇక్కడ కూడా పెంచాలి. ఇక్కడ ఇంకో పావు ఇంచు పెంచితే ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. మోకాలి కాడ పెంచకుండా పైనే పెంచితే ఏమైందంటే ఇక్కడ లాక్కొని బ్యాలెన్స్ అనేది సెట్ అవ్వకుండా లాక్కొని వదిలేయదు. ఆ బ్యాలెన్స్ అనేది ఇంకా లాస్ అవుతుంది. చూడండి, ఇలా షేపులు లేని బాగా హెవీలు ఉన్నప్పుడు ఇక్కడ షేపులు కలవు. దానికి జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ గా వేసుకోవాలి. అన్ని తెలుసుకోవాలి మనం. ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. ఈ బ్యాలెన్స్లే ముఖ్యం. ఈ బ్యాలెన్స్ లాస్ అయితే కూర్చోవు, లాక్కుంటా ఉంటాయి. హెవీ సైజు వాళ్ళు తొడిగినప్పుడు చూడండి ఒకసారి ఎలా లాక్కొని ఉంటాయి, 2 కాళ్ళ మధ్యలో పట్టుకొని ఉంటాయి. అవన్నీ ఏమిటంటే కొలతలు సరిగ్గా లేకపోవడం, బ్యాలెన్స్ లాస్ అవ్వడం, ఈ ఘాట్లు కలపకపోవడం, మెలి తిరుగుతూ ఉంటాయి ప్యాంట్లు. అందుకోసం మనం ఇలా హెవీ సైజులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా లెక్కలు పర్ఫెక్ట్ గా ఉండేలాగా ఆలోచించి మనం కటింగ్ చేస్తూ ఉండాలి. బ్యాలెన్స్ అనేది మాత్రం చాలా ముఖ్యమైనది. మనకి ఇంకా తొడలూజ్ వచ్చేసింది చాలు. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి కలుపుకోవాలి. ఇక్కడ నుంచి షేపుని కలుపుకోవాలి. బ్యాక్ రేజింగ్ పెంచుకోవాలి. ఇది బ్యాలెన్స్ ప్రకారంగానే ఉంటది. 12.5 4వ వంతు ఇంచున్నర పెట్టుకొని ఇది సీట్లో ఖర్చు కోసం. ఇక్కడ సీటు తయారు కొలుసుకుందాం. సీటు తయారు ఇక్కడ 13 వచ్చింది. ఇప్పుడు మన బ్యాక్ మార్కింగ్ ఇక్కడ ఇది 26.5 ఉండాలి. చూడండి, 26.5 తయారు వస్తుంది. ఇది ఒరిజినల్ సీట్ అన్నమాట. ఇంకొక 1 ఇంచ్ మనం దీనికి లూజ్ పెంచుదాం. 1 ఇంచ్ హెవీ సైజ్ వాళ్ళకి బాగానే పెంచవచ్చు. హెవీ సైజ్ వాళ్ళ క్లాత్, ఎందుకంటే క్లాత్ బాగానే సాగుతుంది కదా, చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మోకాలికి, సీటుకి, నడుముకి 3 కలవాలి. కలిస్తే బ్యాలెన్స్ బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుంటది. సూపర్ గా సెట్ అయింది. ఇలా కలిస్తే అసలు పట్టుకోదు, వదిలేసిద్ది, నీట్గా ఉంటది. కాళ్ళు వెనక బెండింగ్లు కూడా రావు. ఇక్కడ నుంచి 75 degrees లో ఒక మార్క్ వేస్తే ఒక బాక్స్ కనబడింది. ఇక్కడ ఈ బాక్స్ లో మనం చక్కగా బ్యాలెన్స్ ప్రకారముగా కిస్తా రౌండ్ ని సెట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఎంత హెవీ సైజ్ ఉన్నా సరే మనకు ప్రతిదీ తెలిస్తే బ్రహ్మాండంగా కటింగ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు కిస్తా కొలుద్దాం. 3 అంగుళాలు బెల్టుల కోసం వదిలేద్దాం. 3 అంగుళాలు వదిలేసుకొని 14.5 తయారే కొలుస్తున్నాను. 14.5. చూడండి, ఇది 31.5 వస్తుంది. మనకు కావాల్సింది ఎంత? 32. ఇది 31.5 వచ్చింది కదా. నేను కొంచెం తగ్గించానా, సాగుతుందనేగా తగ్గించింది. ఇది మనం ఇప్పుడు కటింగ్ చేస్తేనే 32 వచ్చేసిద్ది. కుట్టేటప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ సాగిద్ది. 32.5 వచ్చింది ఈ ప్యాంటు. మనం అందుకే ప్రతిదీ క్లాతుల్ని దృష్టిలో పెట్టుకొని కటింగ్ చేయాలి. క్లాతులు గుర్తుంచుకోవాలి. ఏది ఎలా అవుతుంది అనేది మన క్లాతులు అర్థమవుతాయి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పనులు చేస్తాం కాబట్టి, నేర్చుకునేటప్పటి నుంచి కుట్టేటప్పుడు మిషన్ మీద ఒక్కో క్లాత్ ఒక్కోలాగా ఉంటది. అందుకని మనం క్లాతుల్ని బాగా గుర్తించడం అనేది మనకు చాలా అవసరం. క్లాతుల్ని బట్టి మనం కటింగ్ చేయాలి. ఎంత హెవీ సైజ్ అయినా భయం ఉండదు. క్లాత్ ఉంటే మనకు భయం లేదు. చూడండి, ముక్కలు ప్యాంట్లు తెచ్చుకున్నారు కాబట్టి హెవీ సైజ్ అయినా సరే వచ్చింది. అదే మనం బార్ ప్యాంట్ అయితే జాయింట్లు 1 సైడ్ కటింగ్ చేసి మళ్ళీ జాయింట్లు వేసుకోవాలి. 1 సైడ్ కటింగ్ చేసినా కూడా జాయింట్లు పడతాయి ఈ సైజుకి. ఎందుకంటే పన్నా ఉండేదే 28 అంగుళాలు. జాగ్రత్త కటింగ్ చేసుకోవాలి.
మన కటింగ్ బల్లాలే సరిపోవి ఇలాంటి వాళ్ళకి. ఇవన్నీ ఘాట్లు పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రం ఘాట్లు కంపల్సరీ కుట్టాలి. నేను పదే పదే చెప్తుంది అందుకే. ఈ ఘాట్లు అనేది పెట్టుకోకుండా గనక కుడితే బ్యాలెన్స్ అనేది మారిద్ది. 2 ఘాట్లు కలవకపోతే బ్యాలెన్స్ లాస్ అయింది. అప్పుడు బెండింగ్ వచ్చింది. ప్యాంట్ మెలికలు తిరిగి వెనక రింకల్స్ పడతాయి. సీట్లో ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, పట్టుకుంటది. రౌండ్లో ఎక్కువ లేకుండా మనకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకే పెట్టుకోవాలి. ఇది సీట్లో ఎక్కువ ఖర్చు పట్టుకుంటే రౌండ్లో పట్టుకుంటది. కిస్తా పట్టుకుంటే వదిలేయదు, చండాలంగా ఉంటుంది. కిస్తా అనేది పట్టుకోకూడదు, వదిలేయాలి. చూడండి, ఇప్పుడు దీనికి బ్యాక్ పాకెట్కి మార్కింగ్ లేపుదాం. ఇక్కడ నుంచి 2.5 పెడదాం, పావు తక్కువ 6 పెడదాం, పాయింట్ తక్కువ 3 సెంటర్ చేద్దాం. ఇటు నుంచి 3.5, ఇటు నుంచి 3.25. ఇప్పుడు దీనికి ఒక బ్యాలెన్స్ ఎలా కనుక్కోవాలి తెలుసా? ఇక్కడ నేను మార్కింగ్ వేసాను చూడండి. దీంట్లో ఈ లైన్లో ఇది ఎల్బెండ్, ఇది ఇలా ఆ ఎల్బెండ్ ఇప్పుడు కరెక్ట్ ఉన్నట్టు. ఇది దీనికి మనం పెట్టింది కూడా పెద్దగా ఎక్కువ పెట్టలేదు. ఫిట్ వచ్చేసి 1 ఇంచు పావు వరకు పట్టుకుంటే సరిపోతుంది. ఇంచు పావు వరకు. ఇది మిత్రులారా, చక్కగా హెవీ సైజ్ ప్యాంట్ వస్తే ఎలా కటింగ్ చేయాలనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ అనేది రాయండి మీ అభిప్రాయాన్ని. ఇతరుల వద్దకు మన వీడియోలు షేర్ చేయండి. మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు మొదట మీకు చేరుతాయి. థ్యాంక్ యూ.